అనారోగ్యం వచ్చింది, చచ్చిపోతానేమోనని. చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నన్ను చూసి అంటుండేవారు, ఈ సాంబయ్య చనిపోతాడు, ఇతను చాలా లావు చేస్తున్నాడు, ఇతను చనిపోతాడని చాలా. యేసు ప్రభు ఆయన మన దేవుడు కాదు, ఆయన వేరే కులాలకి సంబంధించిన దేవుడు, వేరే దేశాలకు దేవుడు, కానీ ఆయన మన దేవుడు కాదు. ఆయన ఎలా దేవుడు అవుతాడు? టీవీల్లో కరుణామయుడు, దయామయుడు, సినిమాలు చూస్తూ ఉన్నప్పుడు ఆయన సైనికుల చేత తన్నులు తింటున్నాడు, అదే మా ఆకాశంలో నడిచేవాడు అని నా భార్యను విమర్శిస్తూ ఉండేవాడిని. తినేటువంటి ఆయన దేవుడు ఎలా అవుతాడు అని అనుకునేవాడిని. కాదు, ఆయన దేవుడు, ఆయన మన కోసమే ప్రాణం పెట్టాడని. యేసుక్రీస్తును ఈ టైంలో నేను నమ్ముకుంటే నా ఊర్లో ఉన్న ప్రజలందరూ నన్ను ఎగతాళి చేస్తారు. నా స్నేహితులు, నాతో కలిసి చదువుకున్నటువంటి వారు నన్ను ఎగతాళి చేస్తారు. భయం వేసేసింది నాకు. నా తల్లిదండ్రులు, అబ్బాయి నువ్వు బ్రతకాలి, మరి ఏ దేవుడైతే ఏమైంది, యేసు ప్రభు దేవుడే కదా, ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు అని నీ భార్య చెబుతుంది కదా, ఎంతోమంది సేవకులు చెబుతున్నారు కదా, పాస్టర్లు చెబుతున్నారు కదా, వెళ్ళు, ఇంతమంది దేవుళ్ళను చూసావు కదా, డాక్టర్ని సంప్రదించావు కదా, ఎవరి వల్ల కాలేదు కదా, నీ రోగం పోలేదు కదా, ఒకవేళ ఆ దేవుడైనాను నిన్ను రక్షిస్తాడేమో, ఆ దేవుడు నిన్ను బ్రతికిస్తాడేమో, ఆ దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడేమో అని నా తల్లిదండ్రులు చెప్పి వారు నా దగ్గర ఏడ్చారండి. సరే, మరి నాలో మాత్రం ఒక భయం ఉండేది, నేను చచ్చిపోతాను అని ప్రజలందరూ అనుకుంటున్నారు, నేను బ్రతకాలి. మధ్యలో బ్రదర్ అననయ్య గారు ఉన్నారు. అయ్యా వందనాలు. అయ్యా వందనాలయ్యా. వారి సాక్ష్యం చివరి వరకు చెప్తారు, క్లుప్తంగా చెప్తారు. ఒక అన్ని కుటుంబం నుంచి ఎలాగ రక్షణ పొందారో వారి సాక్ష్యం చెప్తారు. జాగ్రత్తగా వినండి. ఈ సాక్ష్యాన్ని మీరు చివరి వరకు వినండి, అనేకులకు షేర్ చేయండి. అయ్యా ప్రైజ్లాడయ్యా. ప్రైజ్లాడయ్యా. మీరు ఎలా రక్షించబడ్డారు, మీ సాక్ష్యాన్ని క్లుప్తంగా చూస్తున్న ఈ ప్రజలకు చెప్పండి అయ్యా. నా యొక్క రక్షణ సాక్ష్యాన్ని మరి రీతిగా చెప్పుకోవడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి ప్రభువుకి నేను కృతజ్ఞుడును, ప్రభువుకి మహిమ కలుగును గాక. మాది గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలము హరిశ్చంద్రపుర గ్రామం మాది. మేము క్రీస్తుని ఎరగక ముందు అన్యులం, విగ్రహారాధన చేసేటువంటి వారం. అయితే యేసుక్రీస్తు ప్రభు అంటే మాకు తెలియదు. తర్వాత నా తల్లిదండ్రులు నాకు వివాహం చేయడం జరిగింది. ఆ వివాహమైన 8 సంవత్సరాలకు నాకు ఒక బలమైనటువంటి అనారోగ్యము వచ్చింది. అనారోగ్యం ఏంటంటే, మేము యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించక ముందు సాంబయ్య అంటారు, సాంబశివరావు అంటారు. ప్రభువుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత నా పేరు అననయ్యగా దేవుడు సేవకుల ద్వారా పెట్టడం జరిగింది. హరిశ్చంద్రపుర గ్రామము. అయితే నా చిన్నతనంలో యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించక ముందు మా ఇంటి ముందే విగ్రహారాధన గుడి ఉండేదండి. మా తాతలు, మా ముత్తాతలు, మా తల్లిదండ్రులు కూడా ఆ విగ్రహారాధనే దేవుడని వారు కొలుస్తూ ఉండేవారు. మేము కూడా అలానే కొలుస్తూ ఉండేవారు. అయితే 77 అంటే 1977 సంవత్సరంలో ఒక బలమైన తుఫాన్ వచ్చిందని మా తల్లిదండ్రులు తరచూ చెబుతూ ఉండేవారు. ఆ 77 తుఫాను ఆ టైంలో నేను జన్మించలేదు. ఆ దినాలలో మా ఊర్లో చాలా పూరి గుడిసెలు తాటాకులతోనూ రెల్లిగడ్డతో ఇల్లు వేసుకుని ఉండేటువంటి వారం. ఆ గాలివానలో ఆ ఇళ్ళని కూడా ఆ గాలివానికి లెగిసిపోవటం, పాడవటం జరిగింది. మా తల్లిదండ్రులు
బ్రతకటానికి రక్షణ కొరకై మా ఇంటి ముందున్నటువంటి ఆ విగ్రహారాధన గుడిలో జ్వరబడ్డారు. ఇక అప్పటి నుండి మా తల్లిదండ్రులు, మా బాబాయిలు, మా పెద్దనాన్నలు తరచూ అంటుండేవాళ్ళు, 77 తుఫాన్ అప్పుడు మనల్ని కాపాడింది ఈ దేవుడేనని మాకు చెబుతూ ఉండేవారు. అప్పటి నుండి మేము కూడా ఇక ఆ దైవాన్నే కొలుస్తూ ఉండేవారు. అయితే నా చిన్ననాటి జీవితంలో, నా యవ్వన జీవితంలో అల్లరితనంగా జీవిస్తూ ఉండేవాడిని. ఆ గుడి మీదే పడుకునేవాడిని. ఆ గుడిలో ఏదైనా జాతరలు వస్తున్నప్పుడు జాతరలు చేసేవాడిని. ఆ గుడిలోనే రాముడు, లక్ష్మణుడు, సీత స్తంభం ఒకటి ఉండేది ఇత్తడి పాత్రలో. ఆ స్తంభాన్ని శుభ్రంగా కడిగి మా ఊరంతా కూడా జాతర చేసేటువంటి వాడిని నేను, నా ఫ్రెండ్స్, ఆ గ్రామంలో ఉన్నటువంటి యవ్వనస్తులు. అలాంటి సందర్భాలలో మరి ఎంతోమంది అన్యులు వచ్చేసేసి ఆ గుడిలో కానుకలు వేస్తూ ఉండేవారు. నేనైతే ఆ కానుకలను మాత్రం దొంగతనం చేసేవాడిని. ఇంకా మా ఊరి బయట ఆంజనేయుడు అనేటువంటి గుడి ఉండేది. ఆ గుడి చుట్టూ ఆ యొక్క చుట్టూ ఐరన్తో ఫిట్ చేసి ఉంచారు. అయితే చేతులు మాత్రం జ్వరపడుతుండేవి. ఆయా పండగలు వచ్చినప్పుడు ఆ ఊరిలో ఉన్నటువంటి వారందరూ కొబ్బరి చిప్పలు మరి కొట్టి కానుకలు వేసి పోతూ ఉండేవారు ఆ గుడిలో. ఆ గుడికి మాత్రం తాళం వేసి ఉంది. అప్పుడు అలాంటి టైంలో నేనేం చేసేవాడిని అంటే ఆ గుడిలో కూడా దొంగతనం చేసేవాడిని, డబ్బులు దొంగతనం. ఎలా అంటే ఆ గుడి ముందే ఒక మంచినీళ్ళ పంపు ఉండేది. ఆ పంపు దగ్గర ఇంతలా మట్టి తీసుకునేవాడిని, దాన్ని బాగా పిసికి జిగట చేసేవాడిని. జిగట చేసేసి బాగా ముద్దగా చేసేసి ఒక ముళ్ళు కర్ర ఆ టైపులో కర్ర ఒకటి తీసుకొని ఆ మట్టి ముద్దను అలాగా కర్రకి తొడిగేవాడిని. తొడిగేసేసి ఊడిపోకుండా తొడిగేసేసి ఇక నేను ఆ కర్రని ఇలా సాపేసేసి ఐరన్లో ఆ సందులో గుండా ఇలా సాపేసేసి ఆ డబ్బులన్నీ కూడా దొంగతనం చేసేవాడిని. ఆ మట్టి శుద్ధ తీసుకొని ఇలా కొట్టినప్పుడు ఆ డబ్బులు ఆ మట్టికి అతుక్కునేవి. అలా తీసుకొని జేబులో వేసుకునేవాడిని నేను. మరి ఆ గుడిని నడిపిస్తున్నటువంటి బ్రాహ్మణుడు రాగానే ప్రహరీ గోడలు దూకి పారిపోయేవాళ్ళం. ఇలాగా నా జీవితం కొనసాగుతూ ఉండేది. వయసు పెరిగే కొద్దీ కూడా పనులు, వ్యవసాయము, అలానే కృష్ణానదిలో చేపలు పట్టే వృత్తి నాది. వేసవి కాలంలో మాత్రం చేపలు పడతాం, మిగతా టైంలో వ్యవసాయం, కూలి పనులు చేసేవాడిని. అది నా వృత్తి. అయితే నా వయసు పెద్దదైన తర్వాత మరి నా తల్లిదండ్రులు నాకు వివాహం చేశారు. ఆ వివాహము అయిన 8 సంవత్సరాలకు నాకు ఒక బలమైనటువంటి అనారోగ్యం వచ్చింది. ఏమిటి అనారోగ్యం అంటే మరి ఈ నడువు కింద నుంచి ఈ 2 కాళ్ళు సచ్చుపడిపోయినాయి. తిమ్మిరులుగా ఉండేవి కానీ నొప్పి కానీ స్పర్శ కానీ ఉండేది కాదు. నా 2 కాళ్ళు కూడా చాలా బోధకాలు టైపులో వాసిపోయినాయి, వాపు వచ్చేసినాయి. నాకు చాలా భయం వేసింది. సరే, మరి నాకు అనారోగ్యం వచ్చింది కదా, మరి నేను విగ్రహారాధన ఇలాగ చేశాను కదా, ఆ ధ్వజస్తంభాలను ఊరు చుట్టూ తిరిగి జాతరలు చేసేవాడిని కదా, నన్ను బ్రతికించండి అని వారిని వేడుకున్నాను. వారైతే నాకు సహాయం చేయలేదు. రెండవదిగా డాక్టర్లను కూడా సంప్రదించేవాడిని. దాదాపుగా 1.5 సంవత్సరం హాస్పిటల్కి తిరిగానండి. స్కానింగులు, ఎక్స్రేలు, డాక్టర్లు తీసేవాళ్ళు కానీ నా శరీరంలో ఏ అనారోగ్యం ఉందో చెప్పేవాళ్ళు కాదు. అన్నీ పర్ఫెక్ట్ అని చెప్పేవాళ్ళు. ఎందుకు ఈ కాళ్ళు వాసినాయి అనేది వాళ్ళకి అర్థమయ్యేది కాదు.
వారు ఇంజెక్షన్ చేసి ట్యాబ్లెట్లు ఇచ్చి పంపేవారు, కానీ నీ శరీరంలో ఫలానా రోగం ఉంది అని చెప్పేవాళ్ళు కాదు నాకు. వాళ్ళు ఇలాగా ఒక డాక్టరు చెప్పకపోతే మరొక డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాడిని, ఆ డాక్టరు అనారోగ్యం చెప్పకపోతే మరొక డాక్టర్ దగ్గరికి వెళ్ళినటువంటి దినాలు ఉన్నవి. అట్లాగా సంవత్సరన్నర తిరిగా నేను, అయినా నాకు స్వస్థత రాలా. మరి రోజులు గడిచే కొద్దీ నా శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యము అది బలపడి మరి నేను చనిపోయే స్థితిలోకి వచ్చేసాను. నేను నా శరీరంలో ఉన్నటువంటి ఆ వాపు కూడా క్రమాన రోజులు గడిచే కొద్దీ నా శరీరం అంతా కూడా ఆ వాపు వచ్చేస్తూ ఉంది. వచ్చేస్తూ ఉన్నప్పుడు నాకు భయం వేసేసింది, చచ్చిపోతానేమోనని. చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నన్ను చూసి అంటుండేవారు, ఈ సాంబయ్య చనిపోతాడు, ఇతను చాలా లావు వచ్చేస్తున్నాడు, ఇతను చనిపోతాడని చాలామంది చెప్పుకుంటా ఉండేవారు. ఆ మాటలు నా చెవును పడతా ఉండేవి. నేను ముందు పోతామంటే నా వెనకమాల పార చూసేవాళ్ళు నా వెనక. సరేమని నా తల్లిదండ్రులు, నా భార్య నేను చనిపోతానని చాలా దుఃఖపడ్డారు, వాళ్ళు ఏడ్చారు. సరే, నా భార్య మాత్రము యేసుక్రీస్తు ప్రభు వారిని తెలుసు, ఆమెకి యేసు ప్రభు నిజదేవుడు అన్న విషయాన్ని తెలుసు నా భార్యకి. అయితే నీవు బ్రతకాలన్నా, నీ శరీరంలో ఉన్న అనారోగ్యం పోవాలన్నా యేసుక్రీస్తు వారు మాత్రమే నిన్ను స్వస్థపరచగలడు, నీకు ఆరోగ్యం ఇవ్వగలడు అని చెప్పేది. నేను అనేవాడిని, యేసు ప్రభు ఆయన మన దేవుడు కాదు, ఆయన వేరే కులాలకి సంబంధించిన దేవుడు, వేరే దేశాలకు దేవుడు, కానీ ఆయన మన దేవుడు కాదు అనేవాడిని. నా భార్య అనేది ఆయన నిజమైన దేవుడు అని నా భార్య రూఢిగా చెప్తూ ఉండేది. ఏది ఏమైనప్పటికీ కూడా అదే టైంలో నాకు 2 పిల్లలండి, ఒక బాబు ఒక పాప. వారికి 2.5-3 సంవత్సరాల లోపులోనే 2 పిల్లలకి కామెర్లు వచ్చేసినాయి. మా కుటుంబ పరిస్థితి చాలా ఆందోళనగా ఉండేది, మాకు అర్థమయ్యేది కాదు. ఇక నా భార్య అన్నది కదా, యేసు ప్రభు దగ్గరికి వెళ్తాను, యేసు ప్రభు దగ్గరికి వెళ్తే దేవుడు మనల్ని బాగు చేస్తాడు, పోదా రా అంటే నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళలేదండి. నేను వెళ్ళేవాడిని కాదు, సాకులు చెబుతూ ఉండేవాడిని. ఆయన మన దేవుడు కాదు, ఆయన ఎలా దేవుడు అవుతాడు, టీవీల్లో కరుణామయుడు, దయామయుడు సినిమాలు చూస్తూ ఉన్నప్పుడు ఆయన సైనికుల చేత తన్నులు తింటున్నాడు, అదే మా దేవుడైతే కొండలు లేపుకొచ్చేవాడు, అదే మా దేవుడైతే మరి ఆకాశంలో నడిచేవాడు అని నా భార్యను విమర్శిస్తూ ఉండేవాడు నేను. కాబట్టి తన్నులు తినేటువంటి ఆయన దేవుడు ఎలా అవుతాడు అని అనుకునేవాడిని. కాదు, ఆయన దేవుడు, ఆయన మన కోసమే ప్రాణం పెట్టాడని, ఆయన రక్తం కార్చడం మన కోసమని సువార్త చెబుతూ ఉండేది. ఆ బలహీనతలోనే, ఆ మరణ పడక మీద పడుకున్నప్పుడే చెబుతూ ఉండేది. నేనేమాత్రం యేసుక్రీస్తును ఈ టైంలో నమ్ముకుంటే నా ఊర్లో ఉన్న ప్రజలందరూ నన్ను ఎగతాళి చేస్తారు, నా స్నేహితులు నాతో కలిసి చదువుకున్నటువంటి వారు నన్ను ఎగతాళి చేస్తారు అనే మనసు నాలో ఉండేది. సరే నువ్వు ఉంటే ఉండు, నా పిల్లలకు అనారోగ్యం వచ్చేసింది, నాకు కూడా ఒంట్లో బాగోలేదు, నేను మాత్రం యేసు ప్రభు నమ్ముకుంటానని నా భార్య చెప్పింది. బట్టలు సర్దుకొని తను వెళ్ళడానికి ప్రయాణం కట్టింది. నాకు భయం వేసేసింది. నా తల్లిదండ్రులు, అబ్బాయి నువ్వు బ్రతకాలి, మరి ఏ దేవుడైతే ఏమైంది, యేసు ప్రభు దేవుడే కదా, ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు అని నీ భార్య చెబుతుంది కదా, ఎంతోమంది సేవకులు చెబుతున్నారు కదా, పాస్టర్లు చెబుతున్నారు కదా, వెళ్ళు, ఇంతమంది దేవుళ్ళను చూసావు కదా, డాక్టర్ని సంప్రదించావు కదా, ఎవరి వల్ల కాలేదు కదా,
నీ రోగం పోలేదు కదా, ఒకవేళ ఆ దేవుడైనాను నిన్ను రక్షిస్తాడేమో, ఆ దేవుడు నిన్ను బ్రతికిస్తాడేమో, ఆ దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడేమో అని నా తల్లిదండ్రులు చెప్పి వారు నా దగ్గర ఏడ్చారండి. సరే మరి నాలో మాత్రం ఒక భయం ఉండేది, నేను చచ్చిపోతాను అని ప్రజలందరూ అనుకుంటున్నారు, నేను బ్రతకాలి. సరేలేని నేను కూడా ప్రయాణం కట్టి నేను, నా పిల్లలు, నా భార్య మొత్తం కలిసి మరి మా అత్తగారింటికి వెళ్ళటం జరిగింది. అక్కడకు వెళ్ళిన తర్వాత వారు నా భార్యని, నన్ను, నా పిల్లలని తీసుకెళ్ళిపోయి మందిరంలో వదిలారు. మందిరంలో వదిలిపెట్టేశారు, చర్చిలో వదిలిపెట్టారు. అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు, ఆయన మా ఆత్మీయ తండ్రి జాన్ వెస్లీ గారు, ఆయన అయ్యగారు సువార్త చెప్పాడు, మీరు మారు మనసు పొందండి, పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకోండి అంటే నేను అనేవాడిని, నేనేం పాపం చేశాను, నేను అసలు పాపం అంటే కూడా నాకు తెలియదు, నేనేం పాపం చేశాను అని అనేవాడిని. అప్పుడు పాస్టర్ గారు జాన్ వెస్లీ అయ్య గారు, మా ఆత్మీయ తండ్రి, బైబిల్లో మరి కీర్తన గ్రంథము 51వ అధ్యాయము కొన్ని వచనాలు తీసి నాకు వివరించడం జరిగింది. అప్పుడు నిజంగా మీరు చెప్పిన ఆ మాటలన్నీ కూడా ఆ పాపాలన్నీ నాలో ఉన్నాయి అన్నాను. వెంటనే అట్లాగైతే నీవు ఆ పాపాలన్నిటిని కూడా యేసు ప్రభు దగ్గర ఒప్పుకో, ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు, ఆయన నిన్ను బాగు చేస్తాడని మా పాస్టర్ గారు, మా ఆత్మీయ తండ్రి గారు చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన మాట మేరకై నేను అలానే నా పాపాలన్నిటిని కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఒప్పుకున్నా, ఒక్కొక్క పాపాన్ని ఒప్పుకున్నా. ప్రభువు నన్ను క్షమించి ఆ మారు మనసులోనే నా శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యం అంతా కూడా బయటికి వెళ్ళిపోయి నాకు స్వస్థత వచ్చిందండి. దేవునికే మహిమ కలుగును గాక. ఆ దినాల్లో నా కాలు ఈ సైజు వాపు ఉండేది, క్రమాన నా కాళ్ళు వాపంతా తగ్గిపోయినాయి. నాకు స్పర్శ తెలుస్తుంది, నాకు ఇలాగా గిచ్చితే నొప్పి, అప్పుడు నొప్పి ఉండేది, తిమ్మిర్లు ఉండేవి, నాకు స్పర్శ తెలిసింది. అప్పుడు ఇంకా ప్రార్థన చేసుకొని బలపడండి అని మా ఆత్మీయ తండ్రి అయినటువంటి జాన్ వెస్లీ గారు చెప్పినప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను. అదే టైంలో ఒక రాత్రి ప్రభు ఒక దర్శనం ద్వారా ప్రార్థన చేసుకుని పడుకున్నానండి. అప్పటికి నిద్రపోలేదు, అట్లా పడుకొని గాఢ నిద్రలో ఉన్నాను. ఆ రాత్రి కాలపు సమయంలో ప్రభువు నన్ను 2 దోణల నుండి చేపలు పట్టినట్టుగా ప్రభు ఒక దర్శనం ఇచ్చారు. ఆకాశము నుండి ఒక స్వరంతో కూడా మాట్లాడారు. ఆ 2 దోణల నుండి, ఒక దోణ నుండి చేపలు పట్టాను, ఆ దోణ నుండి చేపలు ఉన్నవి. ఆకాశం నుండి ఒక స్వరం వస్తూ ఉంది, నువ్వు ఆ దోణను పట్టుకొని పైకి లేపి ఆ నది ఒడ్డుకి వెళ్ళిపోయి ఇసుక ఉంది కదా, గుంట కొట్టి సెలవు తీసేస్తే మంచి వాటర్ వస్తాయి, మంచినీళ్ళు వస్తాయి, అందులో ఈ చేపలను పోయమన్నాడు. నేను అన్నాను కదా, ఆ దోణ నుండి చేపలు ఉండేవి, లేకపోతే చాలా బరువు ఉంటుంది అన్న. నేను లేదు పట్టుకో, తేలగని లెగిసిద్ది అన్నారు ఆకాశం నుండి స్వరం. సరేమని ఆ మాట మేరకు పట్టుకున్నాను. చాలా సింపుల్గా, బరువే లేదు, తీసుకెళ్ళిపోయి ఆ కుంటలో పోసాను. మరలా అన్నాడు ప్రభు, మరలా పట్టు అన్నారు. దర్శనము మాయమైపోయింది. వెంటనే రాత్రి మెలకు పైకి లేచి మళ్ళీ ప్రార్థన చేసుకున్నాను. తెల్లవారిన తర్వాత నన్ను నడిపించినటువంటి మా ఆత్మీయ తండ్రి జాన్ వెస్లీ అయ్య గారు వచ్చి, మిమ్మల్ని ప్రభు స్పందించారా, ప్రభు మిమ్మల్ని దర్శించారా అని అడిగినప్పుడు, ఆ రాత్రి నాకు ఇచ్చిన దర్శనాన్ని దైవజనులకు వివరించినప్పుడు దైవజనులు అన్నారు, దేవుడు నిన్ను తన సేవకు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నిన్ను సేవకుడిగా దేవుడు
ఎంచుకున్నాడు ఆయన, నువ్వు సేవ చేయాలి అని అన్నారు. ఆ టైంలో నేను అయ్యగారితో అన్నాను, భలేవాడు అయ్యగారు, నేను కృష్ణానదిలో చేపలు పట్టాను కాబట్టి ఆ చేపలే నాకు దర్శనంలో కనపడ్డాయేమో, సేవ అనేది నాకు చేత కాదు అన్నా. నేను ఒక మాట అన్నాను, నిజంగా ప్రభు నన్ను స్వస్థపరిచాడు, నిజంగా ఆయన దేవుడు అయితే నాతో డైరెక్ట్గా ఆయన మాట్లాడమనండి, అప్పుడు ఆయన సేవ చేయటానికి నేను విశ్వాసం కలిగి ముందుకు వస్తాను అని నేను సేవకులతో చెప్పినప్పుడు మా ఆత్మీయ తండ్రి జాన్ వెస్లీ గారు అదే మాట మీద నువ్వు ప్రార్థన చేసుకో, ప్రభు నీతో ఖచ్చితంగా మాట్లాడతారని సేవకులు చెప్పడం జరిగింది. ఆయన మాట మేరకయ్యి నేను ఆ చర్చి పక్కన మామిడి తోట ఉంటే ఆ తోటలోకి వెళ్ళి ఒంటరిగా ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటున్నాను సేవకులు చెప్పిన మాట మేరకై. ఒకటి అడిగా, నాకు ఆ దినాల్లో ప్రార్థన చేయడం కూడా చేత కాదు. ప్రభువా, నువ్వు నిజమైన దేవుడవు, నిజంగానే నాకున్న అనారోగ్యం పోయింది, మరి నేను నీ సేవ చేయమని ఆ దర్శనం ద్వారాగా సేవకులు వివరించారు మా దైవజనుడు. కాబట్టి నేను ఈ సేవ చేయాలంటే మీరు నాతో డైరెక్ట్గా మీరు మాట్లాడండి, అప్పుడు నేను నీ సేవ చేయటానికి ముందుకు వస్తాను ప్రభువా అని అదే ప్రార్థన చేశాను. ఇక ఆ మాటలే పదే పదే ప్రార్థన చేశాను. వెంటనే నిద్రపోతున్నప్పుడు కాదండి, ప్రార్థనలోనే ఒక స్వరం వినపడుతుండే నాకు ఎదురుగా. ఆ రాత్రి ఆకాశం నుండి నీతో మాట్లాడాను, గ్రహించలేదన్నా కుమారుడా అన్నాడు. ఎప్పుడైతే ఆ స్వరం విన్నానో నాకు చాలా భయం వేసిందండి. ఎవరు నాతో మాట్లాడారు అని భయం వేసింది. ఎవరు నాతో మాట్లాడిందని నేను మరలా అడిగినప్పుడు, నీవు నీ సొత్తు కాదు, నీవు నా సొత్తు, నేను నిన్ను విలువ పెట్టి కొన్నాను అనే స్వరము నాతో వినబడిందండి. ఆ స్వరం నాకు వినబడింది. అప్పుడు ఎప్పుడైతే ఆ దేవుని స్వరం విన్నానో ఆ స్వరం చాలా సున్నితముగా, చాలా ప్రేమగా ఆదరించింది ఆ స్వరం నన్ను. ఎప్పుడు ఏడనటువంటి నేను ఆ రోజు అర్ధగంట సుమారు కన్నీటితోటి ప్రభు పాదాలు పట్టుకొని ఏడవటం జరిగిందండి. అయ్యో, ఇలాంటి సృష్టికర్త అయిన దేవుడినా నేను నమ్మను అని చెప్పాను. ఇలాగ మనుషులతో మాట్లాడే దేవుడినా నేను ఆయన తిరస్కరించింది అని ఎంతో పశ్చాత్తాపంతో లోతుగా ఇంకా ప్రార్థన చేసుకోవడం జరిగిందండి. ఆ దిశగా ప్రభు నన్ను స్పందించారు. నిజముగా దేవుడు గనక నన్ను స్వస్థపరచకపోతే, ఈ అనారోగ్యం అనేది నాకు రాకపోతే ఈరోజు నేను యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించేవాడిని కాదండి. దేవుడు నాకు చేసిన ఆ సూచక క్రియను బట్టి, దేవుడు నాతో మాట్లాడిన ఆ మాటను బట్టి బలముగా విశ్వసించి యేసుక్రీస్తు వారి నిజంగా రక్షకుడని, ఆయన నిజమైన దేవుడని నేను నమ్మటం జరిగిందండి. నేను నమ్మానండి. ఆ టైంలోనే ప్రభు నన్ను పరిచర్య చేయటానికి ప్రేరేపిస్తూ ఉన్నాడు. ప్రేరేపిస్తూ ఉన్నారు. నేను అనేవాడిని, ప్రభువా, నాకు అసలు బైబిలే తెలియదు కదా, మరి ఎలా సేవ చేయాలో నాకు తెలియదు కదా, ఎక్కడ చేయాలో నాకు అసలు తెలియదు కదా, ఏ గ్రామానికి వెళ్ళాలో నాకు తెలియదు కదా ప్రభువా, మరి అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ దేవాది దేవుడు మా ఆత్మీయ తండ్రి మా జాన్ వెస్లీ అయ్య గారిని నాకు దర్శనంలో చూపించడం జరిగింది. నా సేవకుడి దగ్గర నీవు సహకారిగా ఉండని ప్రభు మరలా నాతో స్వరంతో మాట్లాడటం జరిగిందండి. దేవునికే మహిమ కలుగును గాక. అప్పుడు నేను నా బంధువులను, నా ఇంటిని, నా స్వగ్రామాన్ని, మా ప్రాంతాన్ని వదిలిపెట్టేసేసి
ఇక వెంటనే లట్టు అంటే బట్టలు సర్దుకొని పిల్లలు తీసుకొని భార్యను తీసుకొని తిరువురు రావడం జరిగింది. ఆడకొచ్చి మరి ఆ సేవకులు చెబుతున్నటువంటి ఆ యొక్క దేవుని సువార్తను ఎలా ప్రార్థన చేసుకుంటున్నారు, ఎలా సువార్త చెబుతున్నారు అని మరి సేవకుల దగ్గర కొంతమంది శిష్యులు ఉన్నారు. వాళ్ళతో కలిసి కొన్ని అనుభవాలు నేర్చుకోవడం జరిగింది. ఆ శిష్యులు చెప్పేటువంటి సాక్ష్యాలు వినడం జరిగింది. ఏకాంత ప్రార్థన చేసుకున్నాను. రెండోదిగా బైబిలు చదువుకున్నానండి. సేవకులు చెప్పే బోధలు విని ఆ రీతిగా ప్రభు కృప ద్వారాగా నేను బలపరచబడ్డాను. దేవునికి మహిమ కలుగును గాక. బలపడ్డా నేను. బలపడి ఇక అక్కడే సేవకులు దగ్గరగానే ఆ సేవకుల దగ్గరే ఉంటూ దేవుని పరిచర్యలో ఉంటూ మరి ఏకాంత ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఆ తిరువురులోనే నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. అదే టైంలో మరి మా ఆత్మీయ తండ్రి జాన్విసులయ్య గారు, నీవు న్యూజివూడు దేవుని సేవ చేయడానికి మీరు వెళ్ళాలి, పరిచయం చేయాలి, ప్రార్థన చేసుకోండి అని చెప్పారు. ఆయన మాటే దేవుని మాట, ఆయన మాటే దేవుని మాటని విశ్వసించి ఈ న్యూజివూడు సేవకు రావడం జరిగిందండి. 2012లో ఈ న్యూజివూడు రావడం జరిగింది సేవకి. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ న్యూజివూడు 888 ఎస్టీ కాలనీలో దేవుని సేవ చేయటానికి దేవుడు మహాకృపను బట్టి మాకు అనుగ్రహించాడు. ఈ సేవా జీవితములలో ఎన్నో సమస్యలు, కొన్ని సందర్భాలలో మరి తినటానికి కూడా భోజనం ఉండేది కాదు, కట్టుకోవటానికి కూడా వస్త్రాలు ఉండేవి కాదు. మా పిల్లలు ఫీజులు కూడా మరి ఎంతో ఇబ్బంది పడేవాళ్ళం. అయినప్పటికీ కూడా ఆ దేవుడు మహాకృపను బట్టి మాకు అనేక విషయాల్లో సహకరిస్తూ ప్రభువు మనలను నడిపిస్తూ ఈ సేవా జీవితంలో వాడుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ సాక్ష్యం ఉన్నటువంటి మీరు మీ అనుదిన ప్రార్థనలో మా కుటుంబం కొరకు దేవుడు మాకు అప్పగింపబడినటువంటి ఈ పరిచయ నిమిత్తం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. దేవుడు రక్షించాడు కాబట్టియే, దేవుడు నాకు ఆ యొక్క బలహీనత నుండి ప్రభువుని విడిపించాడు కాబట్టియే నేను ఈ సేవ చేయడానికి ముందుకొచ్చా. రెండవదిగా దేవుడు నాతో డైరెక్ట్గా మాట్లాడాడు కాబట్టి నేను ఈ పరిచర్యకు వచ్చా. లేకపోతే నేను అసలు ఈ పరిచర్యకు వచ్చేవాడిని కాదు. ఆ దినాల్లో యేసు ప్రభు దేవుడు కాదు అనుకునేవాడిని నేను. యేసు ప్రభు నమ్ముకుంటే నా స్నేహితులు, నా బంధువులు, నా గ్రామంలో ఉన్నవారు నన్ను ఎగతాళి చేస్తారు అనుకొని యేసు ప్రభు అని విశ్వసించేవాడిని కాదండి నేను. ఎప్పుడైతే ప్రభు నాతో డైరెక్ట్గా మాట్లాడారో, ఎప్పుడైతే ప్రభు నా శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యం తీసేశాడో, ఈరోజు వాళ్ళందరికీ కూడా సాక్ష్యం ఇవ్వటానికి ప్రభు కృప చూపాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇట్టి సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.